నామమునకు మహిమ కలుగును గాక. చాలా త్వరలోనే మనం బైబిల్ స్టడీ సబ్జెక్ట్ ని మనం ముగించబోతున్నాం. మరి ఇంకా కొన్ని తీర్పులు మన ముందున్నాయి. చాలా వేగురపడుతూ వాటిని కూడా మనం నేర్చుకోవడానికి ప్రయాసపడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక సమయం ఈ రోజున ఈ లైవ్ ఉదయకాలపు స్తోత్ర ఆరాధనలో పాలు పొందుచున్నటువంటి దేవుని బిడ్డలందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆస్వాదించి దీవించునుగాక. ఈ రోజున 16వ తీర్పు, 16th జడ్జిమెంట్, 16వ తీర్పు, 16th జడ్జిమెంట్ మనం ధ్యానము చేద్దాం. ఒక చక్కటి వాక్య భాగమును చదువుగా మనం విందాం. ప్రకటన పుస్తకం 19వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుగా విందాం. రెవల్యూషన్స్ చాప్టర్ 19 verse 20. కడమవారు గుర్రము మీద కూర్చున్న వారి నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులని కడుపారా తినెను. చదవాలి. ప్రకటన 19వ అధ్యాయం 20వ వచనం. మీరే వచనం చదివారు? అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టుబడి వారిద్దరూ గంధకములో మండు గుండములో వేయబడిరి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ధ్యానము చేయబోతున్న 16వ తీర్పు మృగము మరియు అబద్ధ ప్రవక్తపై మీదికి దిగి వచ్చిన తీర్పు. మళ్ళీ చెప్తున్నాను, మృగము మరియు అబద్ధ ప్రవక్త మీద విధింపబడిన తీర్పు. ద జడ్జ్మెంట్ came upon the false prophet and మృగమును and the creature which has come out of the waters. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మృగము మరియు అబద్ధ ప్రవక్త మీదికి దిగి వచ్చిన తీర్పు, వారికి విధింపబడిన తీర్పు. ఈ మృగము మరియు అబద్ధ ప్రవక్తయు వారితో కూడా ముద్ర వేయించుకొని వారందరినీ కూడా అగ్ని గంధకములో మండు అగ్నిగుండములో ప్రాణములతోనే వేయబడిరి. వీరు చేసిన హేయమైన కార్యములకు 7 సంవత్సరములు వీరు చేసినటువంటి భయంకరమైన క్రియలన్నిటికీ కాను మరి ఈ అబద్ధ ప్రవక్తయు అగాధములో నుంచి బయటికి వచ్చిన క్రూర మృగం, ద డ్రాగన్ అండ్ ది ఫాల్స్ ప్రాఫెట్, ద బీస్ట్ అండ్ ది ఫాల్స్ ప్రాఫెట్ వేర్ పుట్ ఇన్ ద లేక్ ఆఫ్ ఫైర్. అగ్నిగుండములో వారు వేయబడినట్లుగా మనము చూస్తున్నాం. చూడండి, వారు చేసిన కార్యములు ఎంత భయంకరమైనవిగా ఉన్నాయో మనము ఆ 7 సంవత్సరముల శ్రమల కాలములో వారు చేసిన కార్యములను ధ్యానము చేస్తున్నప్పుడు మనము వాటిని గ్రహించగలం. అనేక విషయాలను నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం మరి వారు అగ్ని గంధకములో మండు అగ్నిగుండములో వేయబడుచున్న విధానం, వారి వ్యక్తిగత జీవిత విధానములో వారు కలిగి ఉన్న స్వభావములను, వారు కలిగి ఉన్నటువంటి పద్ధతులను, వారు కలిగినటువంటి శిక్షా విధానములను మనము ధ్యానము చేయడానికి ప్రయాసపడదాం. చూడండి, మొదటిగా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నాను. అదేమిటంటే, వేయబడుట అని అక్కడ ఒక పాయింట్, ఒక మాట ప్రస్తావించబడ్డది. వేయబడుట,
వేయబడుట, అగ్ని గంధకములో మండు అగ్నిగుండములో వారు వేయబడిరి అని రాయబడింది. వేయబడిరి అన్న మాటకి మరి బైబిల్ గ్రీక్ భాషలో అక్కడ ఉపయోగించబడినటువంటి మాట ఏంటంటే పియాసో, పియాసో. గ్రీక్ పదములో పియాసో అన్న మాట ఉపయోగించబడ్డది. ఆ పియాసో అన్న మాటకు అర్థం ఏమిటంటే అధికారపూర్వకంగా పట్టుకొని పడవేయబడుట అని అర్థం. పియాసో, the word piasso, the meaning of the word piasso is they were binded up with authority and put in the lake of fire. అధికారముతో వారు పట్టబడి వారు అగ్ని గంధకములో అగ్నిగుండములో వేయబడిరి అని గ్రీక్ భాషలో ఉపయోగింపబడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి న్యాయబద్ధమైన శిక్ష విధింపబడినట్లుగా మనం ఆ మాటను బట్టి అర్థము చేసుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చూడండి, మరి అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 4వ వచనములో, మరి 12వ అధ్యాయం ఆరంభము నుండి మరి అపోస్తులైన వారికి మరి వారు సువార్త చేస్తున్నటువంటి కాలములో మొదటి శతాబ్దములో సేవ చేస్తున్నటువంటి ప్రథమ అపోస్తలులు, మొదటి అపోస్తలులు, ద ఫస్ట్ అపోజల్స్, వారు మహాభయంకరంగా శిక్షింపబడి బహుభయంకరంగా వారు వేధింపబడి వారు భయంకరమైనటువంటి శిక్షకు అప్పగింపబడినట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభువారి శిష్యులలో మరి 12 మందిని ఇద్దరిద్దరుగా జత చేసి వారిని అనేక దేశాలకు అనేక ప్రాంతాలకు సేవకు పంపినప్పుడు మరి వారు ఆయా ప్రాంతాలలో మరి వారు ప్రభు కొరకు హతసాక్షులైనట్లుగా చూస్తున్నాం. వారి వైపు నుంచి మనం ఆలోచిస్తే వారు హతసాక్షులయ్యారు. అయితే వారికి శిక్ష అన్యాయముగానో లేకపోతే వెన్నుపోటు పొడిచో చేయకుండా అధికారపూర్వకంగా వారు ఆ కాలముననున్న అధికారుల చేత పట్టుబడి అధికారయుక్తమైన తీర్పు వారి మీదకి లేదా శిక్ష వారి మీదకి నిర్ణయించగా, రాజు ఆమోదించగా ఆ శిక్ష వారి జీవితాల్లో అమలు చేసినట్లుగా చూస్తున్నాం. వింటున్నారా? వారు న్యాయబద్ధమైన అధికారము చేత, న్యాయబద్ధమని చెప్పలేను కానీ వారు అధికారపూర్వకంగా శిక్షింపబడి వారు 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 చంపబడి హతసాక్షులైపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మాటలు మనము 12వ అధ్యాయం 4వ వచనం అపోస్తుల కార్యములో ఆ మాటలు మనము చూడగలం. చదువుగా విందాం. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలెనని. అతనిని పట్టుకొని, గ్రీక్ భాషలో ఇక్కడ కూడా పియాసో అన్న మాటనే ఉపయోగించబడ్డది. PIASO, అధికారపూర్వకముగా పట్టబడి న్యాయబద్ధమైనటువంటి అనుమతి చేత చట్టరీత్యా. ఇప్పుడు ఎవరైనా గొడవ పెట్టుకుంటున్నారనుకోండి, ఆ గొడవ పెట్టుకుంటున్న వాడు ఎవడైనా అన్యాయంగా కొడుతూ వాడిని చంపచూచాడు అనుకోండి, అప్పుడు ప్రజలు చేసే వినిపించే మాట ఏంటంటే చట్టాన్ని నీ చేతిలో తీసుకోవద్దు. అంటే చట్టాన్ని వాడి చేతిలో తీసుకోవద్దు అని చెప్తున్నారంటే అన్యాయంగా వాడి మీద నువ్వు చేయి వేయొద్దు, వాడిని కొట్టొద్దు, వాడిని బాధ పెట్టొద్దు అని అర్థం. కొందరికి అధికారం ఇవ్వబడుతుంది, వారు ఆ తీర్పును ఎగ్జిక్యూట్ చేయడానికి, ఆ జడ్జిమెంట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, వారు ఆ న్యాయ తీర్పు జరిగించడానికి ఆ న్యాయస్థానంలో నియమించబడిన వారు కొందరు ఉంటారు. కనుక వారు పట్టుబడి హింసించబడ్డారు, వారు పట్టబడి కొట్టబడ్డారు, చంపబడిన వారు ఉన్నారు, భయంకరంగా వేధింపబడిన వారు ఉన్నారు, గాయపరచబడిన వారు ఉన్నారు. వింటున్నారా ప్రియులారా? న్యాయబద్ధమైన చట్టరీత్యా కార్యం,
కనుక ఈ పియాసో అన్న మాటను బట్టి మనం అర్థము చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మరి అపవాది అధికారపూర్వకంగా వాడు పట్టబడి వాడు నరకానికి అప్పగింపబడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఇదే విధముగా అబద్ధ ప్రవక్తకును క్రూర మృగమునకును కలిగే తీర్పుగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ మాటను బట్టి పరిశుద్ధులు వెళ్ళిపోయే విషయములో, పాపాత్ములు వెళ్ళిపోయే విషయములో ఉన్నటువంటి వ్యత్యాసం ఇక్కడ మనకు కనబడుతుంది. పరిశుద్ధులు కొనిపోబడే విధానం ఒకటి ఉన్నది, పాపులు తీయబడే విధానం ఒకటి మన ఉన్నది. పరిశుద్ధులు వెళ్ళిపోతున్నప్పుడు అయిపోయాడు, నాశనం అయిపోయాడు, చచ్చిపోయాడు అన్న మాట ఉపయోగించారు. సాధారణంగా మన విశ్వాస క్రమశిక్షణలో ఎవరైనా పరిశుద్ధులు చనిపోతే మనకు వెంటనే వచ్చే వార్త ఏంటో తెలుసా? ఫలానా వ్యక్తి మహిమలోనికి చేర్చబడ్డాడు, ఫలానా వ్యక్తి మరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, లేకపోతే ప్రభు పిలుపు అందుకున్నాడు. అదే ఎవరైనా భయంకరమైన తాగుబోతు కానీ, తిట్టుబోతు కానీ, పాపములో ఉన్నవాడు కానీ, లోకములో ఉన్నవాడు కానీ చనిపోతే ప్రభు పిలుపు అందుకున్నాడని ఎవరు కూడా అనరు, అనలేము కూడా. We cannot say, we will not say that he has got a call from the Lord. If the person who died is not a believer, who is not accepted, who has not saved, who has not utilized the opportunities given by the Lord. వింటున్నారా ప్రేమదేవుని బిడ్డలారా? చాలా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధులు వెళ్ళిపోవుటలో, పాపులు వెళ్ళిపోవుటలో ఉన్నటువంటి వ్యత్యాసం మనకు కనబడుచున్నది. ఒక విషయం చెప్తాను, పాపులు లేక వెనుకబడిన వారు మరణమందు పట్టబడదురు. దే విల్ బి కాట్ బై డెత్, దే విల్ బి కాట్ బై డెత్. కనుక పరిశుద్ధులు కొనిపోబడే విధానం, పాపాత్ములు కొనిపోబడే విధానములో ఉన్న వ్యత్యాసములను మీ ముందు పెట్టాలని నేను ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా నా మాటలు ఆలకించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. దేవుడి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. వాటి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని మీకు తెలియపరుస్తాను. ద డిఫరెన్సెస్ బిట్వీన్ a sinner being taken away and a holy man being taken away. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రేమదేవుని బిడ్డలారా, అధికారముతో తీయబడే అనుభవం ఒకటి, విన్నరా? అధికారముతో తీయబడే అనుభవం ఒకటి, మరొకటి వారు 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 తీయబడుట లేకపోతే కొనిపోబడుట అనే అనుభవము వేరొకటి. వాటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని నేను మీకు వివరించడానికి ఇష్టపడతాను. చాలా జాగ్రత్తగా ఆలకించాలని మనవి చేస్తున్నాను. చూడండి, ఒక చక్కటి ఉదాహరణ మీ ముందు పెడతాను. ఒక మహాధనవంతుడు, అతని విషయమై పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. అతని జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు ఏమిటంటే, ప్రభు అతన్ని చాలా గొప్పగా ఆశీర్వదించాడు. అతనికి చేయవలసిన కార్యములన్నీ చేశాడు, ఇవ్వవలసిన వాటన్నిటినీ ఇచ్చాడు. అతని చేతి పని దీవించాడు, అతని వ్యాపారము దీవించాడు, అతని వ్యవసాయము దీవించాడు. విస్తారమైన ధనధాన్యాదులను అతనికి దేవుడు కలిగించాడు. ఇవ్వవలసిన ఆశీర్వాదాలు, చేయవలసిన ప్రతి కార్యమును చేసిన తర్వాత అతని యొక్క రెస్పాన్స్, అతని ప్రవర్తన ఎలా ఉంటుందో అని గమనించినప్పుడు దేవుని వాక్యములో అతని విషయమై రాయబడినటువంటి మాట ఏమిటంటే, ప్రభు అనుగ్రహించిన ఆశీర్వాదములను, ప్రభు చేసిన మేలులను, ప్రభు చూపిన కృపలన్నిటినీ సద్వినియోగపరచుకొని ప్రభువుని ఘనపరచవలసింది బదులుగా అతను ఏమి చేశాడో తెలుసా? అనేక సంవత్సరములకు, దినములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది గనుక అతడు తన మనస్సుతో, తన ఆత్మ, తన మనస్సాక్షితో తనకు తానే చెప్పుకుంటున్న మాట ఏమిటంటే, నా ప్రాణమా, అనేక దినములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడినది గనుక తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్పి తన ప్రాణముతో తను మాట్లాడుతున్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. అయితే అక్కడ రాయబడిన మాట, వినిపింపబడిన తీర్పు ఏమిటంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సంపాదించినది
ఎవనికగును, నీవు సంపాదించినది ఎవనికగును అని మరి ఆ వెర్రివాడి విషయమై పరలోకము నుంచి ఒక స్వరము వినబడినట్లుగా మనము చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రేమంతుని బిడ్డలారా, మారు మనస్సు పొందుటకు దేవుడిచ్చిన గడువు గడిచిపోయిన వెంటనే వారి జీవితములు వారి నుండి హక్కుగా తిరిగి తీసుకొనబడును. పాపులు మరియు వెనుకబడిన వారికి మరణమే ఒక తీర్పుగా ఉండును. వింటున్నారా ప్రియులారా? వారికి ఎంత అవకాశం కలిగించిన, వారికి ఎన్ని పర్యాయాలు దేవుడు హెచ్చరించిన, ఎన్ని విధాల హెచ్చరించిన, వారి జీవితాల్లో మార్పు రాకపోగా, వారి జీవితాల్లో ఒక ఎడబాటు కలగకపోగా, మరి వారు చేస్తున్నటువంటి ఆ హేయమైన భయంకరమైన కార్యములను బట్టి వారి దగ్గర నుంచి వారి ప్రాణములు అధికారముతో తీయబడే విధానం ఒకటి ఉన్నది. వింటున్నారా? అనుకోకుండా అకస్మాత్తుగా వారికి మరణం సంభవిస్తుంది. పరిశుద్ధ గ్రంథములో చక్కగా రాయబడి ఉంది, పలుమార్లు గద్దించినను లోబడని వాడు హఠాత్తుగా నాశనమైపోతాడంట. ఇఫ్ యు ఆర్ గివెన్ ఆపర్చునిటీస్, if you have given time for repentance, if you are asked to change your character, change your lifestyle, change. కనుక ప్రియమైన బిడ్డలారా, మనం ఎప్పుడైతే మార్పును మనం పొందుతామో అప్పుడే మనం కనికరించబడతాం. కానీ ఇక్కడ ఈ వెర్రివాడికి దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. అతనికి ఇచ్చిన క్షేమాన్ని కాస్త మనం ఆత్మీయంగా ఆలోచిస్తే, అతనికి దేవుని వాక్యమునిచ్చాడు, దేవుని ప్రత్యక్షతనిచ్చాడు, ప్రవక్తలను దేవుడిచ్చాడు, సేవకులను దేవుడిచ్చాడు, వాక్యమును దేవుడిచ్చాడు, చక్కటి సహవాసమును దేవుడిచ్చాడు. ప్రభు చేయవలసిన కార్యములను, ప్రభు చేయవలసినటువంటి మేలులను ఆధ్యాత్మికంగా వాడికి ఇవ్వవలసిన వాటిని, భౌతికంగా వారికి ఇవ్వవలసిన వాటిని, లోక సంబంధమైన వాటిని, ఆత్మ సంబంధమైన వాటిని అన్ని అనుగ్రహించిన తర్వాత కూడా వారు ఎంతటికి అవకాశములను కలిగించినా వారి తమ జీవితాలను మార్చుకొనకపోయిన ఎడల, వారి జీవితాలను వారు సరిచేసుకొనకపోయిన ఎడల, అధికారముతో ఈ రాత్రిని ప్రాణం అడుగుచున్నాను అని ఒకవేళ మన ప్రాణములు తీయబడి అధికారముతో లాక్కునే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుటకై అబద్ధ ప్రవక్తకు, క్రీస్తు విరోధి అయినటువంటి వారికి ఘట సర్పమైన దాని మీదకి దిగి వచ్చిన తీర్పు ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఒకటైనది. వి మస్ట్ బి టేకెన్ అవే in the Lord, by the Lord, and our end must be known even before we depart. అధికారముతో మన ప్రాణములు తీయబడే పరిస్థితికి రాకూడదు. ఇది పాపులు కొనిపోబడే విధానం. వింటున్నారా? అబద్ధ ప్రవక్త మరియు ఘట సర్పము వారిని బంధించి తీసుకొని వెళ్ళి అధికారముతో వారిని అగాధములో బంధించినట్టుగా చూస్తున్నాం. అధికారముతో వారి మీద న్యాయ తీర్పు జరిగి వారిని బంధించారు. ఇది పాపులు కొనిపోబడే విధానం, పాపులు తీయబడే విధానం, పాపులు నరకానికి అప్పగింపబడుతున్న విధానం. ప్రియులారా, చాలా జాగ్రత్తగా నా మాట అర్థం చేసుకోండి. పాపులు తీయబడే విధానం ఉంది, పరిశుద్ధులు కొనిపోబడే విధానం ఉంది. పాపులు తీయబడుతున్న విధానాన్ని మీకు వివరిస్తున్నాను, బాగా వినండి. వారికి ఎంతకు అవకాశం ఇచ్చినను వారి అవకాశాన్ని సద్వినియోగపరచుకోకపోతే వారి ప్రాణములు వారి యొద్ద నుండి అధికారముతో తీసివేయబడతాయి. నీకు వాక్యమును, ప్రత్యక్షతను, ప్రవక్తలనిచ్చి ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను అని ఒకానొక దినమున పాపులతో, వెనుకబడిన వారితో ప్రభు అందరూ పాపులకును మరియు వెనుకబడిన వారికి వెడలిపోవుట అనున్నది ఒక రాత్రి వలె భయానకమైనదిగా ఉంటుంది. అకస్మాత్తుగా, హఠాత్తుగా, వారికి తెలియకుండానే మరణము, శిక్ష వారిని బంధించి
వారికి తెలియకుండానే వారి లోకయాత్రను ముగించుకొని వెళ్ళిపోతారు. You need to understand how should we have to depart. నేను కాస్త ముందుకు వెళ్ళినప్పుడు మీకు ఇంకా కొన్ని విషయాలను స్పష్టం చేయాలని నేను ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా దేవుని మాటలను ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధులు ఎలా వెళ్ళిపోవుదురో ఇప్పుడు మనం చూద్దాం. పాపాత్ములేమో హఠాత్తుగా వెళ్ళిపోతారని నేను మీకు చక్కగా వివరించాను. అవకాశం ఇచ్చినను సద్వినియోగపరచుకోనకపోతే హఠాత్తుగా ఒక రాత్రిలోనే దేవుడు వారి ప్రాణమును తీసేస్తాడు, అధికారముతో తీసేస్తాడు. ఆన్ ద స్పాట్, నో ఛాన్స్, నో టైమ్ టు రిపెంట్. కానీ అదే నీతిమంతుని మరణం ఎలాగుంటుందో, నీతిమంతుని మరణ విధానం ఎలాగుంటుందో, పరిశుద్ధులు ఎలా కొనిపోబడతారో నేను మీకు చూపిస్తాను. చాలా జాగ్రత్తగా చూడండి. తరచుగా పరిశుద్ధులు మృతి పొందినప్పుడు వారు ఉన్నతమైన సేవల కొరకై పదవి పొందుదురని మనము చెప్పేదము. పాపులు మరియు వెనుకబడిన వారు వెళ్ళిపోయినప్పుడు వారు ఉన్నత పదవులు పొందరు, కానీ యాతన పొందుటకై పట్టుబడుదురు. దేవుడిచ్చిన అవకాశములను దుర్వినియోగము చేసినందున వారు యాతన పొందుదురు. మనకెంతో కృప, ప్రకటనలు, ప్రత్యేక హక్కులు అనుగ్రహింపబడెను. అయితే మన స్వభావమే రూపు పొందబడవలెను. దానికి దేవుడే మనకు కొంత గడువు ఇస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఒక చక్కటి ఉదాహరణ పాపులు కొనుపోబడే విధానంలో ధనవంతుని ఉదాహరణగా మీకు నేను చూపించాను. అలా ఉదాహరణములు దేవుడిచ్చినటువంటి వారిని చాలామంది బైబిల్లో ఉన్నా వివరించే సమయం ఎక్కువగా లేదు కనుక హఠాత్తుగా చచ్చిపోయిన వారి పట్టికను మనం చదివినప్పుడు వీరి ప్రాణములు అధికారముతో తీయబడ్డాయి అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను. రెండవది, పరిశుద్ధులు తీసుకొని పోబడినప్పుడు ఒకటి, వారికి ముందుగానే తెలియపరిచి అవకాశమునిచ్చి వారిని నిలబెట్టి ప్రభు వారిని చెప్పి ప్రభు తీసుకొని వెళ్ళిపోతాడు. రెండవది, తీసుకొని వెళ్ళిపోయిన వారికి పరలోకములో ఒక పదవిని, ఒక స్థానమును, ఒక ఘనతను దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ రెండు మాటలు వివరించడానికి నేను మీకు ఒక చక్కటి ఉదాహరణములను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, యెరూషలేము దేవాలయమునందు భక్తిపరుడైనటువంటి ఒక సేవకుడు, యాజకుడు యేసు ప్రభు జన్మించిన కాలంలో సేవ చేయిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు జన్మించిన కాలంలో అతను సేవ చేస్తూ ఉన్నాడు. అతని పేరు సిమియన్. హీస్ నాట్ సైమన్, హీస్ సిమియన్. యెరూషలేము దేవాలయమునందు, మీరు ఈ మాటలు లూకా సువార్త 2వ అధ్యాయములోనికి వెళ్ళి చూస్తే ఆ మాటలు మీకు అర్థమవుతాయి. ఇప్పుడు తీయవలసిన పని లేదు కనుక నా వైపు చూస్తున్న మాటలు వినాలని మనవి చేస్తున్నాను. అతని పేరు సిమియన్. యెరూషలేము దేవాలయమునందు అతడు ఒక నమ్మకమైన వానిగా, యథార్థవంతునిగా, పరిశుద్ధునిగా దేవుని కొరకు పరిచర్యను, సేవను కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఆ దైవజనునికి ఒక ఆశ ఉండే, ఇశ్రాయేలీయుల కలుగు ఆదరణ చూడాలి, ఇశ్రాయేలీయుల కలుగు నెమ్మదిని చూడాలి. గత పాఠములలో మనం నేర్చుకున్నాము కదా, యేసు ప్రభు జన్మించిన ఆ కాలంలో ఇశ్రాయేలీయులు రోమీల చేతిలో, రోమీల అధికారంలో వారు ఉన్నట్లుగా, రోమీల బంధకములో వారు ఉన్నట్లుగా, మరి ఇశ్రాయేలు ఆదరణ లేక, నెమ్మది లేక వారు విడిచిపెట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభు ఇశ్రాయేల్లో, యూదాలో ఒక నక్షత్రముగా ఆయన ఉదయించినందువలన మరి ఇశ్రాయేలుకు రోమా వారి చేతిలో నుంచి విడుదల కలిగించుటకై ఆయన ఆవిర్భవించినట్టుగా మనం ఒక పాఠము నేర్చుకున్నాము. తిరిగి మనం వాటిని ధ్యానం చేయవలసిన పని లేదు, మీకు గుర్తుందని నేను అనుకుంటున్నాను. అదే సందర్భానికి మరొకసారి వెళ్దాం. ఇశ్రాయేలీయులు రోమీయుల అధికారములో ఉన్న దినాలలో యెరూషలేము దేవాలయమునందు సిమియన్ అనబడుతున్న ఒక నీతిమంతుడు, యథార్థవంతుడైన సేవకుడు సేవ చేస్తూ ఉన్నాడు. అయితే ఆ సేవకుడికి ఉన్న ఆశ ఏంటంటే ఇశ్రాయేలు కలుగు రక్షణను నేను కనులారా చూడాలి. వెంటనే పరలోకము నుండి
ఆ దైవజనుని ప్రార్థన ఆలకించిన దేవుడు తథాస్తు అని పలికాడు, అంటే ఆమేన్ అని పలికాడు. అంటే దైవజనుడా, ఇశ్రాయేలు ప్రజలకు కలుగు రక్షణను నీవు కనులారా చూచే వరకు నీవు మృతి పొందవు, నీవు మరణము చెందవు అని దేవుడు ఆ దైవజనునికి వాగ్దానం ఇచ్చి, రక్షకుని సిమియోను కనులారా చూచిన తర్వాత అదే దైవజనుడు సిమియోను ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? తెలుగు భాషలో కన్నా ఆంగ్ల భాషలో చాలా చక్కగా, చాలా స్పష్టంగా రాయబడి ఉంది. తెలుగు భాషలో ఉన్న ఆ మాట ఏమిటంటే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నావు. ఆంగ్ల భాషలో మరి సిమియోన్ దైవజనుడు ప్రార్థన చేస్తూ పలికిన మాట ఏమిటంటే, లెట్ దై సర్వెంట్ డిపార్ట్ ఇన్ పీస్. అతనికి ఇవ్వబడిన అవకాశమును తర్వాత అతను మృతి పొందుచున్న అనుభవాన్ని దేవుడు చూపించి తన దినములన్నీ తను లెక్కించుకొని తన యాత్రను ముగించుకొని వెళ్ళిపోయే అవకాశమును దేవుడు అతను కలిగించాడు. సో హీ న్యూ ఈవెన్ బిఫోర్ హీ డైడ్ దట్ హీ విల్ స్టే ఫర్ సమ్ టైమ్ అండ్ హీ విల్ సీ ద సాల్వేషన్, ఓన్లీ దెన్ హీ విల్ డై. దేవునికి మహిమ కలుగును. కన్ఫర్మేషన్ ఈవెన్ బిఫోర్ యు డై. కోవిడ్ కాలంలో ఉన్నాం ప్రియులారా, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియని కాలంలో ఉన్నాం. పరిస్థితులు ఎప్పుడు ఏ తీవ్ర రూపాలు దాలుస్తాయో తెలియదు. మన ప్రియులైన వారు, మన కాప్తులైన వారు, ఎందరో పేరుగాంచినటువంటి పలుకుబడి కలిగిన వారు, పెద్దలు చిన్నలు, వయసు చిన్న పెద్ద, ఏ భేదాభిప్రాయం, ఏ తేడా లేకుండా ఒకరి తర్వాత ఒకరు లోకయాత్రను ముగించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోవడం గొప్ప విషయం కాదు, ఎలా కొనిపోబడుతున్నావు, ఎలా వెళ్ళిపోతున్నావు, హౌ ఆర్ యు డిపార్టింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అధికారముతో అకస్మాత్తుగా నీ ప్రాణములు లాగివేసుకునే పరిస్థితి నీకు రావద్దు, నీకైనా నాకైనా రావద్దు. మరి మన ముగింపు ఎలాగుండాలి? మన ముగింపు రాక మునిపే మనకు అది తెలియపరచబడి మనల్ని సిద్ధపరిచి మనం ఈ లోకయాత్రను ముగించుకునే ఒక ముగింపు, శ్రేష్టమైన ముగింపును మనము కలిగిన వారమై సంపాదించుకునే వారమై ఉండాలి. సిమియోను లోకయాత్రను ముగించుకొని వెళ్ళక మునుపు అతను ఎంతకాలం బ్రతుకుతాడు, ఎప్పటి వరకు తను బ్రతికి ఉంటాడు, ఏది చూస్తాడు, ఏది అనుభవిస్తాడో అవన్నీ ప్రభు ముందుగానే చెప్పి నిర్ణయించి ఆ తర్వాత దైవజనుడైన సిమియోను దేవుడు తన మహిమలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో మరొక చక్కటి ఉదాహరణ మీ ముందు నేను పెట్టాలని ఆశపడుతున్నాను. అదేమిటో తెలుసా ప్రియులారా? దానియేలు పుస్తకం ఆఖరి అధ్యాయం ఆఖరి మాట. ద బుక్ ఆఫ్ డానియల్, ది లాస్ట్ చాప్టర్, ద 13th చాప్టర్, 12th చాప్టర్ 13th verse, 12వ అధ్యాయం 13వ వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల, అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల, విశ్రాంతి నందు కాలాంతమందు నీ వంతులో నీవు నిలిచెదవు. వింటున్నారు పిల్లారా? ఇంగ్లీష్లో, ఆంగ్ల భాషలో డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్లో రాయబడి చెప్పబడినటువంటి మాట తెలుసా? బాగా వినండి. This verse is collectively written in 3 different tenses. Collectively it has been written in 3 different tenses. One in the past tense, second in the present tense, third in the future tense. It has been written in all 3 different tenses. 3 వ్యత్యాసమైనటువంటి కాలములను సంబోధించి రాయబడినటువంటి మాట ఇది. ఏమిటో తెలుసా? ఒకవేళ నీవు అంతము వరకు నమ్మకముగా ఉన్న ఎడలా, ఒకవేళ నీవంతము వరకు, దయచేసి అందరు మ్యూట్ చేయండి. చాలామంది అన్మ్యూట్లో ఉన్నారు. ఒకవేళ నీవు అంతం వరకు నిలకడగా ఉన్న ఎడల, కాలాంతమునందు అనగా నీ సమయం వచ్చినప్పుడు, నీ వంతు వచ్చినప్పుడు నీవు మహిమలోనికి చేర్చబడతావు.
అంటే వీరు ముగింపబడక మునిపే, వీరి దినములు ముగించబడక మునిపే ప్రభు వారికి తెలియపరిచి, ప్రభు వారిని సిద్ధపరిచి, వారిని ఈ లోకము నుండి ఆయన తీసుకొని పోతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధన పుస్తకములో మనం చూస్తే దైవజనుడైన యాకోబు కానీ, యోసేపు కానీ, మోషే గారు కానీ, అహరోను కానీ, యెహోషువ కానీ, ఏలియా కానీ, ఇలాంటి ప్రభుతులందరూ ప్రభువారిని తీసుకొని పోవచ్చున్నానని ముందుగానే వారికి తెలియచేసి, ముందుగానే వారిని సిద్ధపరిచి వారిని మహిమలోనికి కొనిపోబడినట్టుగా మనము చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఒక మంచి మాట దానియేలు గారి విషయమై సాక్ష్యం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. పరిశుద్ధులందరి పట్టుక మీకు చెప్పాను. ఈ దైవజనులందరినీ కూడా దేవుడు ముందుగానే చెప్పి తెలియచేసి వారికి తెలియపరిచి వారిని సిద్ధపరిచి ప్రభు వారిని తీసుకొని వెళ్ళిపోయాడు. సిద్ధపరిచి వారిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది ఒక పరిశుద్ధుల మరణ విధానం. జయించిన వాడు కొనిపోబడే విధానం, నీతిమంతుడైన వాడు కొనిపోబడే విధానం, పరిశుద్ధుడైన వాడు కొనిపోబడే విధానం. అకస్మాత్తుగా మరణం వారికి రాదు. అధికారముతో వారి ప్రాణములు వారి దగ్గర నుంచి తీసివేయబడవు. ప్రైజ్ ది లార్డ్. దానియేలు విషయమై ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. దానియేలు మృతి పొందక మునుపు పరలోకములో అతని కొరకు ఒక స్థానము సిద్ధము చేయబడి ఉన్న దేవుడు ముందుగానే అతనితో వాగ్దానము చేసి అతని కన్ఫర్మేషన్ ఇచ్చి అప్పుడు దేవుడు అతన్ని కొనిపోయినట్టుగా చూస్తున్నాం. ఈవెన్ బిఫోర్ వి డై మనం ఎచ్చటికి వెళ్తున్నాం, ఎక్కడికి వెళుతున్నాం అన్న విషయాన్ని మనము నిర్ధారణ చేసుకొని, చనిపోకముందే బ్రతికి ఉండగానే కన్ఫర్మేషన్ చేసుకొని, నిర్ధారణ చేసుకొని మనం అప్పుడు ఈ లోక యాత్రను ముగించుకొని సిద్ధపాటుతో మనం మహిమలోనికి వెళ్ళిపోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అది నీతిమంతుల మరణ విధానమై ఉన్నది. యేసు ప్రభు వారి యొక్క మరణ విధానములో నుండి కూడా మనం ఒక చక్కటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఎలాగుండాలి అవర్ ఎండ్, మన మరణం, మన ముగింపు ఎలాగుండాలో ఒక మాట చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 27 verse 50. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ప్రాణము విడిచెను, తీయబడెను కాదు. ఆయన ప్రాణమును తండ్రి తీసివేసుకున్నాడు, లాగి వేసుకున్నాడు అని రాయబడలేదు అక్కడ. ఆయన విడిచాడు. విడిచిపెట్టుట అన్న మాటకు సరైన అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? ఇష్టపూర్వకమైన కార్యం. పెట్టినారా? అది ఇష్టపూర్వకమైన కార్యం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అది ఇష్టపూర్వకమైన క్రియగా గ్రీక్ భాషలో ఆ పదము ఉపయోగింపబడ్డది. యేసు ఇష్టపూర్వకంగా తన్ను తానే అప్పగించుకొని ప్రాణములను విడిచిపెట్టారు. యేసు ప్రభు సిలువలో పలికినటువంటి ఒక మాటను తెలుసా? సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను అని రాయబడి ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30 వచనంలో. ఇప్పుడు తీయవలసిన పని లేదు, రాసుకునేవారు రాసుకోండి. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 19 verse 30, 19-30 వచనములో అతడు తన ప్రాణమును అప్పగించుకొనెను. ఇతర మరణములకును క్రీస్తు యొక్క మరణములకు తేడా ఇదే. విన్నారా? యేసు ప్రభు తనంతట తానే మరణించిరి. తాను జరిగించే విమోచన పని గురించి సమాప్తమైనదని ఆయన ఎరిగి ఆయన తెలుసుకొని తన ప్రాణమును అప్పగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారి విషయమై రాయబడిన ఒక మంచి మాట ఏంటో తెలుసా ప్రియులారా? అదే యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ అధ్యాయం 18వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 10 verse 18లో ఒక మంచి మాట ఉంది చూడండి. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా ప్రాణము తీసుకోలేడు. నో వన్ కెన్
take away my life. Take away my life. Our life should not be taken away. We have to give our life. To give our life is different in taking away our life. మన ప్రాణములను విడిచిపెట్టే అనుభవం వేరే, మన ప్రాణములు తీయబడే అనుభవం వేరే. మనం ప్రాణములు తీయబడే అనుభవంలో మనం ఉండకూడదు, మన ప్రాణములను ఇచ్చే అనుభవంలోనికి మనం రావాలి. We have to give our life. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నానని యేసు ప్రభు చెప్పినట్లుగా చూస్తున్నాం. మనము కూడా యేసుని వెంబడింపవలెను. యేసుని వెంబడింపవలనంటే ఆయన బాదిరి బట్టలు వేసుకొని గడ్డాలు మీసుకొని పెంచడం అని కాదు, లేకపోతే పేరు మార్చుకోవడం కాదు, క్రిస్టియానిటీ అనే సర్టిఫికెట్ని పొందుకోవడం కాదు. నీ ముగింపు కూడా యేసయ్య లాంటి ముగింపు నీవు కలిగిన వాడవై ఉండాలి, పొందువాడవై ఉండాలి. ఈవెన్ యువర్ డెత్ మస్ట్ బి లైక్ ఎ డెత్ ఆఫ్ జీసస్. Your end must be like an end of Jesus, who knew even before he died, and his life was not taken away authoritatively, but he sacrificed or he gave his life by himself. ఆయన తనంతట తానే తన ప్రాణములను అప్పగించినట్టుగా దేవుని వాక్యములో రాయబడి ఉండడం మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఇచ్చేవారిగా ఉండాలి తప్ప తీయబడేవారిగా మనం ఉండకూడదు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన యొక్క అంతము తీర్పు తీర్చబడిన విధముగా ఉండరాదు, కానీ ఒక ఉన్నతమైన పదవి లేదా బహుమానమును పొందుటకై మన ముగింపు ఉండవలెనని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. మన స్వభావములోని మార్పు కొరకు మనం ఎంతగా ప్రభు మీద నమ్మకముంచుదుమో అంతగా దాని మీదనే అది ఆధారపడి ఉండును. వింటున్నారా? మన పని ముగింపబడినప్పుడు దేవుడు దాన్ని మనకు తెలియచేయుదురు. ఒకవేళ నీ యజమానుడు నీకు ఉన్నత పదవి ఇవ్వగోరిన ఎడల నీకు ఉన్నత పదవి ఇవ్వనయ్యున్నట్లుగా ఆయన నీతో ముందుగానే చెప్పి ఆ విషయాన్ని కన్ఫర్మేషన్ చేసి, విన్నారా అప్పుడు దేవుడు పరిశుద్ధులను మరణము ద్వారా ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. వారి మరణం విషయమే ముందుగానే ప్రభు తెలియచేస్తాడు. చాలామంది దైవజనులకు దేవుడు కలల ద్వారా దర్శనముల ద్వారా ముందుగానే ప్రభు తెలియపరిచి ఆ తర్వాతనే ప్రభు వారిని తీసుకొని వెళ్ళిపోయిన చరిత్ర బైబిల్లో చూస్తున్నాం. సాక్షాత్తుగా మన ముందు మరి చాలామంది సేవకుల అంత ముగింపు కూడా అలాగే సంభవించినట్లుగా చూస్తున్నాం. దైవజనులు పాస్టర్ సురేష్ రాయ్ గారు, వారు అక్టోబర్ 23వ తారీఖున 2017 సంవత్సరంలో వారు మహిమలో ప్రవేశించక ఒక 6 నెలల ముందుగానే దేవుడు వారి దినములు సమాప్తము కాబోచున్నాయని ప్రభు ముందుగానే తెలియపరిచి, దర్శనముల ద్వారా దేవుడు మాట్లాడి, కలల ద్వారా దేవుడు మాట్లాడి, సిద్ధపరిచి ప్రార్థనాపూర్వకంగా వారు మహిమలోనికి చేర్చబడ్డారు. అది వారికి తెలుసు. వారు వెళ్ళిపోవచ్చు, సమయము ఆసన్నమైంది, దగ్గరకు వచ్చిన విషయం వారికి తెలుసు. వారు సిద్ధపడ్డారు ముందుగానే. వారికి వచ్చిన కలలు, వారికి వచ్చిన దర్శనములు వారు పంచుకునేవారు. తల్లిగారితో ప్రభు మాట్లాడినప్పుడు తల్లిగారికి కూడా వచ్చిన దర్శనాన్ని, దైవజన మేరక గారికి వచ్చిన దర్శనాన్ని పాస్టర్ గారితో పంచుకున్నప్పుడు, అన్నతో పంచుకున్నప్పుడు అన్న కన్ఫర్మేషన్ అయిపోయింది. ఓహో, మై టైమ్ ఈజ్ అప్, ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ మీ టు డిపార్ట్. బ్రతికించండి ప్రభు అని అడగలేదు, కాపాడమని అడగలేదు. ఆ సమయము దినము సమీపించుచున్న కొలది దైవజనులు ఎంతగానో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ వారు నిశ్చింతగా సంతోషముతో సమాధానముతో వారు లోక యాత్రను ముగించుకొని వారు వెళ్ళిపోయినట్టుగా మేము ప్రత్యక్ష సాక్షులం అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. హాస్పిటల్లో ఉన్న దినాల్లో కూడా వారిని బ్రతికించుకోవడానికి మేము తపన పడుతుంటే, మేము వారి విషయమై బ్రతికించుకోవాలని ఆరాటపడుతుంటే, వారు మాత్రం ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడానికి పూర్తిగా సిద్ధపడి తమ ప్రాణం ఆత్మ శరీరములను ప్రభు చేతికి వారు అప్పగించుకున్నారు. విజయవాడలో కూడా ఒక దైవజనుడు కొంతకాలం క్రిందట వారు ఇంకా లోకయాత్రను ముగించుకొని వెళ్ళిపోక మునిపే 1-2-3 నెలల ముందుగానే
వారు దేవదూతలు వారి యొద్దకు రావడం, వారిని తీసుకొని పోవుటకై వారు సిద్ధముగా ఉండడం, సమయాన్ని కాలమును వారు నిర్ణయించడం, సరిగ్గా వారు దర్శనములో వారు ప్రత్యక్షంగా చూచుచున్న దానిని మాకు తెలియపరిచినట్టుగానే వారు చెప్పిన సమయానికే వారి యాత్రను ముగించుకొని వారు వెళ్ళిపోవడం. గుడివాడలో ఒక దైవజనుడు ఉదయాన్నే లేచి స్తోత్ర ప్రార్థన అయిపోయిన తర్వాత, ఈరోజు దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను ఈరోజు ప్రభు దగ్గరికి వెళ్ళిపోవలసి ఉన్నది అని తాను చెప్పి వెళ్ళి చక్కగా స్నానం చేసుకొని సిద్ధపడి చక్కటి వస్త్రాలు ధరించుకొని ప్రత్యక్ష సాక్షులం ప్రియులారా. వారి పంచలోని ఆ పూరి గుడిసె బయట పంచలోనే మంచం వేసుకొని చక్కగా మంచం దగ్గర కింద కూర్చొని 1 గంట 2 గంటల స్తోత్రాలు చెప్పి సిద్ధపడి అప్పటికే వారు చెప్పారు, సమయం, నేను వెళ్ళిపోయే సమయం సమీపమైంది, మేము వెళ్ళిపోవడానికి సమయం వచ్చేసింది, ఈరోజు ప్రభు పిలుస్తున్నాడు అని వారు చెప్పి కొంత సమయం వారు స్తోత్రాలు చేసి కొంత సమయం ప్రభు వారితో గడిపి వారు పూర్తిగా సిద్ధపడి ఇక ప్రాణం పోయే సమయానికి చాలా నీరసపడిపోయి అలా మంచం మీద పడుకున్న కాసేపటికే వారు మహిమలోనికి చేర్చబడ్డారు. పరిశుద్ధుల మరణం వారికి ప్రభు ముందుగానే తెలియపరిచి, వారికి ప్రభు ముందుగానే ఈ విషయాలు చెప్పి ఆపిమట ప్రభు వారిని మహిమలోనికి తీసుకొని వెళ్ళిపోతారు. వారి ప్రాణములను వారు ఇవ్వడానికి ఇష్టపడతారు. స్వేచ్ఛాపూర్వకంగా వారు తమ ప్రాణములను అప్పగించుకోవడానికి ఇష్టపడుచున్న వారి నీతిమంతుల మరణముగా మనము తెలుసుకోవలసిన వారం అయ్యున్నామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రేమంజన బిడ్డలారా, దైవజనులందరికో దేవుడు ముందుగానే మరి తెలియపరిచి వారి మరణమును ముందుగానే సూచించి ఆ తర్వాత ప్రభు వారిని కొనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధన కాలంలో దైవజనుడైనటువంటి మరి పేతురు గారు కావచ్చు, మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కావచ్చు, వీరందరూ ముందుగానే వారి సాక్ష్యములను వారు వెళ్ళిపోవచ్చున్నటువంటి సమయాన్ని గురించి వారు ముందుగానే తెలియపరిచినట్టుగా చూస్తున్నాం. 1-2 మాటలు మీకు చూపిస్తాను, చదవండి. 2వ పేతురు పుస్తకం 2 పీటర్ 1st చాప్టర్ 1వ అధ్యాయం 13-14 వచనం చదువుగా విందాం. 13-14 వచనాలు. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసుకొని మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. చూసారా ప్రేమిందని బిడ్డలారా, దైవజనుడైనటువంటి పేతురు గారు అంటున్నారు, నేను గుడారమును విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన సమయము వచ్చి ఉన్నదని ఎరిగి, he knew that he was going to depart even before he died. వింటున్నారా? పరిశుద్ధులు కొనిపోబడే విధానం, పాపులు కొనిపోబడే విధానము ఎంత వ్యత్యాసముగా మనకు కనబడుచున్నదో ఒకసారి చూడండి. దైవజనుడైనటువంటి మరి పౌలు గారు ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. నేనిప్పుడు పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది. ప్రైజ్ ది లార్డ్. నేను వెళ్ళిపోవు కాలము సమీపమయ్యున్నదని అతడు ముందుగానే తెలియపరచుచున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, దే వర్ గివెన్ కన్ఫర్మేషన్ ఈవెన్ బిఫోర్ దే డై. అందుకే భక్తుడు ప్రార్థన చేస్తూ అంటాడు, నీతిమంతుని మరణము వంటి మరణము నాకు ప్రాప్తించునుగాక, నాకు కలుగునుగాక అంటాడు. ఎ డెత్ ఆఫ్ రైచియస్, మే ఐ రిసీవ్ ద డెత్ ఆఫ్ రైచియస్. కనుక అబద్ధ ప్రవక్తయు క్రూర మృగమునకు కలిగినటువంటి అంతము ద్వారా
ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఒకటి, అధికారముతో తీయబడే విధానం ఒకటి ఉన్నది. ప్రాణార్పణముగా స్వేచ్ఛగా ముందుగానే దేవుడు వారికి వర్తమానమును పంపి సిద్ధపరిచి వారిని తీసుకొని పోయే విధానం మరొకటి ఉన్నది. అకస్మాత్తుగా చాలామంది అనుకుంటారు, అసలు ఏ కష్టపడకుండా ఏ బాధపడకుండా మంచం ఎక్కకుండా మనం చచ్చిపోతున్న విషయం మనకు తెలవకుండా చచ్చిపోవాలి. అలాంటి మంచి మరణం ఎవరైనా కూర్చొని తెలియకుండా హఠాత్తుగా చచ్చిపోతే అబ్బా ఎంత మంచి సావు వచ్చింది వీళ్ళకి అని వాళ్ళు చెప్పుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఒక మాట చెప్పనా, అది మంచి మరణం అని అనుకోబాకండి. అలాగనేది మంచి మరణం కాదని కూడా నేను అనను. నేను చెప్పేది ఒకటే, అకస్మాత్తుగా ప్రాణం పోతుందా, బాధపడి చనిపోతున్నావా, దాంతో కాదు సంబంధం. సిద్ధపడి వెళ్తున్నావా, సిద్ధపడకుండా వెళ్తున్నావా అనేదే ప్రశ్న. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అధికారముతో మీ ప్రాణములు తీయబడుతున్నాయా, పానార్పణముగా స్వేచ్ఛగా నీవు సిద్ధపడి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి నీకు ఏర్పడుతుందా అనేది నీవు గ్రహించి తెలుసుకోవలసిన సత్యమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ విషయాన్ని నేను చెప్పి నేను త్వరగా ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఈ క్రూరము 17వ అధ్యాయం, ప్రకటన పుస్తకం 17వ అధ్యాయముల నుండి మనకు కనబడుతుంది. చూడండి, అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకు అది సిద్ధముగా ఉన్నది. ఒక్క మాట చెప్తాను ప్రియులారా, కింది నుంచి పైకి పోవాలనుకుంటుంది, పైకి పోతున్నటువంటి అనుభవాన్ని, కింది నుంచి పైకి వెళ్ళాలనుకుంటున్న కింది నుండి పైకి రావాలనుకుంటున్న అనుభవం ఆ పైకి నాశనానికి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే పైకి వెళ్ళిపోవాలనుకున్నవాడు, పైన ఉండాలనుకున్నవాడు, పైన ఎగరాలనుకున్నవాడు నాశనానికి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే యేసు ప్రభువారి విషయమై చూస్తే వారు మహిమ నుండి మరి కిందికి దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కనుక రెండవది, ఇక్కడ క్రూర మృగమునకున్న అతిశయోక్తమైన గర్విష్టి స్వభావం, పైకి వెళ్ళిపోవాలని ఆశపడి ఉండడం, దాని నాశనమునకు కారణమై ఉన్నట్లుగా, పదవులను కోరినట్టుగా, స్థానములను కోరినట్టుగా, అధికారములను కోరినట్లుగా అది సూచించుచున్నది. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. పైకి వెళ్ళిపోయేవారిగా ఉండొద్దు. ప్రభు వారి మాదిరిగా పరలోకము నుండి భూలోకమునకు దిగి వచ్చేవారిగా మనం ఉండాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా ప్రేమిందని బిడ్డారా? మనం పైకి వెళ్ళిపోయేవారిగా ఉండొద్దు. మనము యేసు ప్రభు మాదిరిగా క్రిందికి దిగి వచ్చే మాదిరిగా ఉండాలి. పరలోకములో ఉండుట భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపము ధరించి ఆయన రిక్తునిగానే చేసుకున్నాడు ఈ లోకములో. ఘటసర్పం మాదిరిగా పైకి వెళ్ళిపోవాలని ఆశపడేవారివా, యేసు ప్రభు మాదిరిగా క్రిందికి దిగి వచ్చే అనుభవం కలిగి ఉండాలని కోరుకొనుచున్న వ్యక్తిగా ఉన్నావా? నీకు ఏ అనుభవం కలిగి ఉన్నావు? పైవాడిగా ఉండా ఆశ నీకున్నదా? తగ్గించుకొని దీనునిగా బ్రతికే ఆశ నీకున్నదా? కొంతమంది ఒక 4-5 సంవత్సరాలు సేవ చేస్తే చాలు కాళ్ళపైన కాలేసుకొని కూర్చోవడానికి ప్రయత్నిస్తుంటారు. చూడండి, మా నాయకుల దగ్గర మేము తగ్గించుకొనే ఉండాలి. మేము ఘనపరచబడవలసి వచ్చినప్పుడు మా నాయకుల ముందు మేము ఘనపరచబడడం కాదు, మా తర్వాత వచ్చిన వారి ముందు దేవుడు ఘనపరుస్తాడు. కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ప్రభు ఘనపరచును ఆరంభించినప్పుడు వీరు నాయకుల ఎదుటనే, వాళ్ళకంటే పైవారి ఎదుటనే ఘనపరచబడాలని కోరుకుంటుంటారు. దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. అది సరి అయిన పద్ధతి కాదు, అది సరి అయిన విధానము కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి మనవి చేస్తున్నాను. నీ నాయకుల దగ్గర నీవు తగ్గించుకునే ఉండాలి. అప్పుడు నీ 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 సమయం తర్వాత, నీ కాలము తర్వాత, నీ దినముల తర్వాత వచ్చినటువంటి వారు, నీకు తర్వాత సేవకు వచ్చిన వారు, నీ దగ్గర పరిచారకులై వచ్చిన వారు ఎదుట దేవుడు నేను ఘనపరుస్తాడు. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా ప్రియులారా? ఒక తండ్రి దైవజనుడిగా ఉండి ఘనపరచబడుతున్నప్పుడు అతని కాలములో అతని విశ్వాసుల ఎదుట ప్రభువుని ఘనపరుస్తాడు.
కానీ అతని కుమారుడు సేవకు వచ్చినప్పుడు కుమారుని వీళ్ళ ఎదుట ఘనపరచుకోవడం కాదు, ఆ తదుపటి తరం వారి ఎదుట ప్రభుని ఘనపరుస్తాడు. ఒకవేళ నీ నాయకులకు నీవు లోబడి ఉంటే, నీ పెద్దలకు నీవు లోబడి ఉంటే. నువ్వు పెద్దల ముందే టెక్కులేసావనుకో, నీ పెద్దలైన వారి ముందే నువ్వు గొప్పగా ఉండాలని ప్రయత్నించావనుకో, నీ నాయకుల ముందే వినండి చాలా జాగ్రత్తగా. ఒకవేళ నువ్వు హెచ్చించుకోవాలని ప్రయత్నించావనుకో, పైకి వెళ్ళిపోవాలని ప్రయత్నించావనుకో, నీవు గొప్పలు చేసుకోవాలనుకున్నావు అనుకోండి ప్రియులారా, ఏనాటికైనా దేవుడు మనల్ని పాతాళ లోకము వరకు నరికివేయబడినట్లుగా ఆకాశము నుంచి నీవెట్లా పడితేవి, నక్షత్రములతో ఉన్న దానివి ఎలాగున నేల మట్టుకు నరకబడితివి అని అపవాది విషయమై సాక్ష్యము చెప్పబడి అతడు నేల మట్టుకు నరకబడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక హెచ్చించుకోకుండా తగ్గించుకునే వారమై విధేయులమై మనం ప్రభు సముఖములో తగ్గించుకొని బ్రతకాలని ప్రభు పేరట మరొకసారి నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హేయ కార్యములు జరిగించిన కారణమున వారు అగ్ని గంధకములో మండు అగ్నిగుండానికి వారు అప్పగించబడుతున్నారు. రెండవది, పైకి వారు హెచ్చించుకోవాలని ప్రయత్నించినందువలన వాళ్ళు నేల మట్టుకు అగాధములోనికి వారు నరికి వేయబడ్డారు. కనుక మనం ఎప్పుడు కూడా దైవత్వానికి దేవునికి హేయమైన కార్యములు చేసే విషయంలోనైనా లేదా మనలుగా మనము హెచ్చించుకునే విషయంలోనైనా మనము చాలా జాగ్రత్త పడుతూ మన జీవితాన్ని ఇట్టి విషయాలలో సరిచేసుకోవలసిన వారమై ఉన్నాం. దీనికి భిన్నముగా నేను తెలియపరిచిన మరొక విషయం ఏమిటంటే, మన మరణం, మన ముగింపు హఠాత్తుగా ఉండకూడదు, మన అంతము హఠాత్తుగా ఉండకూడదు. చెప్పకుండా మనకు మరణం రాకూడదు, కానీ ముందుగానే తెలియపరచబడి మనము సిద్ధపరచబడి ఆ తర్వాత స్వేచ్ఛతో ప్రాణార్పణముగా మన ప్రాణములను పోయబడుటకు మనము సిద్ధపడిన వారమై ఉండే ఒక చక్కటి దైవిక మరణం మనం సంపాదించుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాము. కనుక నీతిమంతుని మరణము వంటి మరణము నాకు కలుగునుగా కానీ చెప్పినట్లుగా ఒక సరి అయిన ఆత్మ సంబంధమైన ముగింపును మనం కలిగి ఉంటకు మనం ఇష్టపడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. పాపుల ప్రాణము తీయబడుతుంది, నీతిమంతులైన వాడు తన ప్రాణమును అప్పగించుకుంటాడు, ఇష్టపూర్వకంగా ఆయన వదిలిపోతాడు. కనుక అప్పగించుకునే వారిగానే ఉండాలి, కానీ తీయబడే వారిగా మనము ఉండరాదు. దేవుడు ఈ మాటలను మన వెనికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సిద్ధపడి ప్రభువా, చాలా అమూల్యమైన ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు అయ్యా. ఈ చివరి దినాల్లో ప్రపంచ దినములో జరిగేటువంటి తీర్పులను గూర్చి ఎంతో స్పష్టంగా మాకు వివరించి అయ్యా మాతో మాట్లాడుచుండగా నీ దాసుని ఇంకను బలపరిచి ఇంకా మేము అనేక విషయాలు ప్రభు నేర్చుకొని ప్రభు నీ రాకడికి సిద్ధపడినట్లుగా ప్రభు తీర్పున్నటువంటి భయంతో ఈ లోకంలో మేము బ్రతుకుతూ అయ్యా నీ కొరకై నీ రాకడికై మేము సిద్ధపడినట్టు అయ్యా సంఘమును సిద్ధపరిచినట్లుగా నీ కృపను సమృద్ధిగా దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలనైనా వందనాలు. ఇంకా నువ్వు బలపరిచి ఇంకా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్పొంది అయ్యా నీ కొందరు చెప్పబడినటువంటి ఈ యొక్క వాక్కు ప్రకారంగా ప్రభు నువ్వు జీవించినట్లుగా ప్రభు నీ సహాయమును దయచేయండి. మా షందన దీనిక పునరాన అయ్యా నీ దాసుని ఇంకా శ్రేష్టమైన ఆరోగ్యము, శ్రేష్టమైన బలము, దీర్ఘాయుష్యు అయ్యా మీరు బలపరిచి ఇంకను బహుబలముగా వాడుకొని నీకు స్తోత్రాలు. మీరే ఇంకా నూతనమైన ప్రత్యక్షత నడిపింపునిచ్చి ఇంకను బలపరిచి మీరు వాడుకొని అయ్యా మీరే కనపరచు. ఏ శ్రేష్టమైన సమయాన్ని మీరు నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీకే సమస్త మహిమ చెల్లిస్తుంది. ఏ నామములు అడుగుచున్నాను. ఆమేన్. మరి శామ్యులయ్య గారు, మస్కపల్లి శామ్యులయ్య గారు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాను. దైవజనులు మస్కపల్లి శామ్యులయ్య గారు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడును దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, కాపుదల, తోడ్పాటు ఇది మొదలుకొని ఆయన రాకడ పర్యంతం వరకు ఉదయకాలము ఈ గ్రూపులో అందరూ కలిసి ప్రార్థిస్తున్నటువంటి అందరి కుటుంబాలకును, అందరి పరిచర్యలకును,
సదాకాలము త్రియాక దేవుని కాపుదల సమృద్ధి అయి తోడై ఉండి నడిపించి బలపరిచి భద్రపరిచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.